బాలు అయితే మీనా వాళ్ళ ఓనర్ వాళ్ళ బామ్మర్దిని కొట్టినందుకు ఆ ఓనర్ వాళ్ళైతే బాలు వాళ్ళ అత్తయ్య వాళ్ళని ఇంట్లో నుండి ఖాళీ చేసేయండి, మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి సుమతి వాళ్ళతో అంటూ ఉంటారు. ఆ మాటలకు వాళ్ళైతే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి పార్వతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇదంతా తెలిసిన మీనా అయితే నీ వల్లే, నీ కారణంగానే మా అమ్మాళ్ళు ఇప్పుడు రోడ్డున పడ్డారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అని చెప్పి మీనా అయితే ఇక ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసి బాలు అయితే ఏంటి ఎంతసేపు ఇల్లు ఇల్లు అంటావు, ఎప్పుడు వాళ్ళ గురించే చెప్తావు అని చెప్పి అంటాడు. ఇక బాలు అయితే మీనా బాధ తట్టుకోలేక సుమతి అలాగే పార్వతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. ఏమండి, మీరు మీ పూల వ్యాపారం మా ఇంటి దగ్గర నిండా చూసుకోవచ్చు, మా ఇల్లు మీదన చిన్న ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో మీరు అడ్జస్ట్ అవ్వచ్చు, ఇప్పటికిప్పుడు శంకర్ కూడా లేడు, మీరు ఎక్కడికని వెళ్తారు, రండి నాతో పాటు వచ్చి మా ఇంట్లో ఉందురు కానీ అని చెప్పి సుమతిని అలాగే పార్వతిని వాళ్ళిద్దరిని అయితే లగేజ్తో సహా బాలు వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తాడు. అది చూసి మీనా అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక పార్వతి సుమతి కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఎంత మంచి అల్లుడు దొరికాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న మీనా అయితే మా ఆయన అంత మంచివాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ ఇంటికి రావడంతో ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వీడు ఏం చేశాడు అని చెప్పి ప్రభావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక అక్కడే ఉన్న సత్యం అయితే నా కొడుకు ఎంత మంచివాడో, చాలా గొప్ప పని చేశాడని చెప్పి సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక బాలు అయితే సుమతిని పార్వతిని వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చి మీకు నిశ్చింత లేదు, మీకు డబ్బులు కుదిరాకే ఇక్కడి నుండి కదలండి, మీకు వేరే ఇల్లు దొరికాకే ఇక్కడి నుండి వెళ్ళండి, అంతవరకు మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి బాలు చెప్తాడు. అదంతా వింటున్న ప్రభావతి అయితే షాక్ అయ్యి సిగ్గుగా లేదా అని చెప్పి వాళ్ళకి అంటూ ఉంటుంది. ఆ మాటలకు సత్యం అయితే నువ్వు మాట్లాడకు ప్రభావతి అని చెప్పి అంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.